అన్ని కూడా చర్చకు వస్తున్నాయి. అండ్ బీఆర్ఎస్ నాయకులు మాత్రము ఇదంతా కూడా కావాలని కుట్రబన్నుతున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. సో కేటీఆర్ గారు కూడా ఈ విషయాల్లో స్పందిస్తూ ఇది పెద్ద కేసు కాదు, లొట్టపీస్ కేసు, దీని గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా అన్నారు. కానీ ఈ రోజు ఇదంతా జరుగుతున్న పరిస్థితిలో నిజంగానే ఆయన అరెస్టు తప్పదు అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది? మేడం, అయితే గతంలో ఈ కార్ రేస్ గురించి మాట్లాడినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను చాలా స్పష్టంగా చెప్పిన, కేటీఆర్ అరెస్ట్ అనేది కల్వకుంట్ల తారక రామారావు గారి అరెస్టు డెఫినెట్గా జరుగుతుంది. అది వీళ్ళు అడిగినప్పుడు వీళ్ళు అడిగినట్లుగానే జరగదు. అడిగినప్పుడు అడిగినట్లు రెండు జరగవు. కోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుందో కోర్టు డైరెక్షన్ ప్రకారం అరెస్ట్లు అంటే జరుగుతాయి. మాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు లేవు. మేము వ్యక్తిగతంగా గతంలో కల్వకుంట్ల తారక రామారావు గారు రేవంత్ రెడ్డి గారి పైన పగబట్టి అరెస్టు చేయించినట్టుగా మేము చేయించము. ఏవైనా సరే న్యాయబద్ధంగా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ల మేరకు మాత్రమే అరెస్టులు జరుగుతాయి తప్ప వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ వ్యక్తిగతమైనటువంటి అంశాలకు ఎక్కడ కూడా స్థానం తావు లేదన్న విషయాన్ని గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఎప్పుడో జరిగిపోవాల్సినటువంటి విషయాన్ని కేవలము బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్నటువంటి ఈ బంధం వల్లనే ఈరోజు ఇంతగనము తాస్కారం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా గవర్నర్ గారు అనుమతిని ఇచ్చారు. మరి ఎందుకు ఈ తరుణంలో గవర్నర్ గారు అనుమతి ఇవ్వడానికి కారణాలు ఏంటి? ఈ మధ్యలో బీఆర్ఎస్కి బీజేపీకి మరి ఏమైనా తేడాలు ఏమన్నా ఇంటర్నల్గా ఉన్నాయా? దానివల్లనే గవర్నర్ అంటే ఈ విచారణకు అవకాశం ఇచ్చారా ఏంటి అనే విషయాలు మనం విశ్లేషణలో చూసుకోవాలి. కాబట్టి డెఫినెట్గా ఈ కేసులో, ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందన్నమాట 100% వాస్తవము. అయితే చేసినటువంటి అవినీతి చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, ఎక్కడా కూడా దొరకకుండా లాజిక్లను ముందర పెట్టుకొని వీళ్ళు అవినీతిని చేసినారు. అవినీతి నిరూపించడానికి, తప్పించుకోవడానికి లాజిక్లు పనికొస్తేమో కానీ ఈ కేసులో నిరూపించేటప్పుడు ఈ లాజిక్లు ఏం అవసరం లేదు. అంతే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం అనేది పాల్పడ్డారన్నది ముమ్మాటికి సుస్పష్టం. ఇందులో ఎక్కడా కూడా అనుమానించడానికి కానీ, తారక రామారావు గారు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడానికి కానీ ఎక్కడా కూడా ఇసుమంత అవకాశం కూడా లేదు. వారే స్వయంగా చెప్పినారు, నేనే చెప్పినా 100-110 కోట్లు ఇవ్వండి, ఏమీ కాదు, ఏమన్నైతే తర్వాత చూసుకుందాం, ఎందుకంటే మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే అని అనుకొని అన్నాను, చేశానని వారే చెప్పినారు. రాజకీయాల్లో అనుకోవడాలు ఏముండవు, అన్ని అడిగి తెలుసుకోవడాలే. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పును వాళ్ళు తప్పుగా వాడుకోవడానికి ఒక ప్రణాళిక ఉండే. 2 సార్లు మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నంత వరకు మేమే అధికారంలో ఉంటాం. అంతకు మించినటువంటి ఎక్కడా కూడా మేము ఈ రాష్ట్రంలో అధికారం కూలిపోము అన్నటువంటి ఒక ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఎక్కడ నిధులు తీసుకోవాలి, ఎక్కడ నిధులు తీసుకోకూడదు, ఏ నిధులు ఎందుకు వాడుతున్నాం అనే లెక్క పత్రాలు ఏవీ లేకుండా ఎక్కడ డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని తీసేసుకోవాలి, ఎక్కడ అవసరమైతే ఎక్కడ అనవసరమో, ఎక్కడ అవసరం లేకున్నా ఎక్కడంటే అక్కడ వాడేసేయాలి. వాడిన దానికి వీళ్ళందరి దగ్గర ఏమున్నాయంటే లాజిక్స్ మాత్రమే ఉన్నాయి. ఈ లాజిక్లు ఏవి కూడా, ఈ జిమ్మికులు లాజిక్లు ఇవన్నీ కూడా న్యాయస్థానాల ముందు పని చేయవు. ఖచ్చితంగా కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ కార్ రేస్లో అవినీతి చేసిండు. దానికి తగ్గట్టు శాస్త్రోత్సంగా జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణ తదనంతరం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల అరెస్టులు జరగవు, కోర్టులు తీసుకునే నిర్ణయాల వల్ల అరెస్టులు జరుగుతాయి అన్నమాట చాలా స్పష్టం. సో విజయసాగర్ గారు, బీఆర్ఎస్ నాయకులు చాలా మంది అన్నారు, అంటే ఈ విషయం పెద్ద కేసు కాదు, ఇందాక నేను అన్నట్టు సాక్షాత్తు కేటీఆర్ గారే ఇదంతా చాలా చిన్న కేసు, లొట్టపీస్ కేసు, ఇవన్నీ మాట్లాడినప్పుడు అప్పుడే చాలాసార్లు విచారించిన ఏసీబీ దీంట్లో క్విట్ ప్రోకో జరిగిందని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అంతే లైట్గా తీసుకుంటున్నారా దీన్ని, లేకపోతే ఏదో జరగబోతోందన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది? ఆందోళనలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? కేటీఆర్ పార్టీ